హాయ్ అండి. నేను చాలా రోజులైంది మనం వీడియోలో మాట్లాడుకోక. ఎందుకంటే చాలా రోజులు నా ఫోన్ పాడైపోయింది ఒకటి. ఇంకా నేను కూడా మార్కెట్లో కొద్దిగా కొన్ని మిస్టేక్స్ అయినాయి ఈ మధ్యలో. సో దానివల్ల నేను మధ్యలో వీడియోలు చేయలేకపోయాను. ఛానల్ మాత్రం పాపం సబ్స్క్రైబర్లు మాత్రం ఎవరు తగ్గలేదు నాకు. అందుకే చాలా హ్యాపీగా ఉంది. సో వీడియో తీద్దామా, మళ్ళీ కంటిన్యూ చేద్దామా, అవసరమా లేదా అని అనిపించింది. కానీ 48 నా ఛానల్లో సబ్స్క్రైబర్లు ఉండడం వల్ల చేయాలనిపిస్తుంది నాకు. సో మళ్ళీ వీడియో తీస్తున్నా. సో మధ్యలో డిస్టర్బ్ ఏమైందంటే మళ్ళీ మార్కెట్లో పెట్టుబడి పెడదాం లాంగ్ టైం కనుక్కొని పెట్టడం స్టార్ట్ చేశాను. మీకు స్టోరీ తెలిసింది ఆల్రెడీ పాత సబ్స్క్రైబర్లకి. కొత్త సబ్స్క్రైబర్లు అయితే తెలియకపోతే పాత వీడియోలు చూడండి దయచేసి. సో ఏమైందంటే ఇంకా అలా అయిపోయినప్పుడు నేను కొన్ని లాంగ్ టైం కానీ డిసైడ్ అయ్యి కొన్ని పెట్టాను. మధ్యలో నా మైండ్లో వేరే ఆలోచనలు వచ్చి ఒక స్టాక్ని పెట్టుకొని పెడదామని పెట్టాను. మంచి ప్రాఫిట్ వచ్చింది. ఒక 50,000 వచ్చింది. 50,000 లాభం వచ్చినా కూడా అమ్మలేదు. కానీ నాకు అనుకోకుండా ఒక అర్జెంట్ అవసరం వల్ల ఈ స్టాక్ ఇంకా టైం పడుతుంది కదా, అవసరం తీర్చుకున్నాక మన దగ్గర డబ్బులు వస్తాయి, అప్పుడప్పుడు ఈ స్టాక్ ఎక్కడ పోద్దులే అనుకున్నాను. కరెక్ట్గా నేను అమ్మిన నెల తర్వాతనే, నెల కూడా కాదు అదే నెలలోనే బూమ్ స్టార్ట్ అయింది. ఆ స్టాక్ అయితే దాదాపు 350 రూపాయలు పెరిగిపోయింది. నేను దాదాపు 4.5 లక్షలు పెట్టాను. అంటే దాదాపు నాకు 2,70,000 వచ్చేది పోయిందనమాట. సో అందుకే అవసరం లేని డబ్బులు మాత్రమే పెట్టండి అని నేను కూడా చాలాసార్లు చెప్పాను. నాకు అదే టైం బ్యాడ్ అన్నప్పుడు ఎవరు చేయలేరు, నా తప్పే. అవసరం ఉందని చెప్పి తీసాను. ఇంత 350 రూపాయలు పెరుగుతుంది అనుకోం కదా, అదే జరిగింది మిస్టేక్. ఒక మంచి కంపెనీ, పవర్ స్ట్రక్చర్ సంబంధించిన కంపెనీ, రిజల్ట్ ఎక్సలెంట్ వచ్చింది. నేను అమ్మిన తర్వాత రిజల్ట్ రావడము అట్లా పెరిగిపోవడం జరిగింది. సో దానివల్ల బాగా డిస్టర్బ్ అయింది. అయితే 2,70,000 పోయింది కదా, ఇన్ని రోజులు ఓపిక పట్టాను. నవంబర్ నుంచి వెయిట్ చేస్తాను. కరెక్ట్ మార్చిలో తీసేసరికి అది పెరిగిపోవడం చాలా బాధేసింది. సో వీడియోలు కూడా చేయలేదు. మనం చెప్తున్నాము ఎక్స్పీరియన్స్, మళ్ళీ అవే మిస్టేక్స్ చేస్తున్నాం కదా, ఏం చెప్తాంలే అని ఇట్లా అనిపించింది. కానీ మనలాగా ఎంతోమంది మిస్టేక్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడతాయని మళ్ళీ వీడియో చేయడం మొదలు పెడుతున్నాను. సో ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఇంతే అండి. సో తప్పకుండా నేను మళ్ళీ పెడతానండి, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం ఈ వీడియోలో. మీరు కూడా తప్పకుండా కామెంట్స్ పెట్టండి. సో ప్లీజ్ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను డబ్బుల కోసం అయితే వీడియోలు తీయట్లేదు, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మాత్రమే తీస్తున్నాను.